మనం ఈ మధ్య కాలంలో ఫ్రీక్వెంట్గా కలుసుకుంటున్నాం సార్. ఏంటంటే ప్రతిసారి కలిసినప్పటికీ ఇప్పటికీ ఒక కొత్త ఎనర్జీ కనిపిస్తుంది. ఏంటి ఏమన్నా కొత్త సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది అందుకేమో మరి. అంటే సినిమా ఇచ్చిన ఉత్సాహం అనుకోవచ్చా ఇది? అంతేనండి. అంటే రెండు బ్యాక్ టు కొత్త ఎనర్జీ కనిపిస్తుంది మీలో. ఓటీటీ రిలీజ్ ఉంది 4th ఒకటి అండ్ 11th ఇది ఉంది. సో చూడాలి, వెయిటింగ్ రిజల్ట్ ఎలా ఉంటుంది. సార్ అంతా అలవాటు పడ్డారా ఈ సినిమా షూటింగ్ తర్వాత ప్రమోషన్ ఈ వాతావరణం అలవాటు పడ్డారా? ఏంటి సార్ షూటింగ్ చేయటం ఒక ఎత్తు అయితే దాన్ని ప్రమోషన్ చేయటం మరో ఎత్తు. అవును. ఈ ప్రమోషన్ విషయంలో మీరు తీసుకునే కేర్ ఎలా ఉంటుంది? ఏంటి అసలు ప్రమోషన్ విషయంలో మీ స్ట్రాటజీ ఏంటి అసలు? నా స్ట్రాటజీ ఏమున్నదండి ప్రమోషన్స్లో, మనకి జస్ట్ ఇంక సినిమాకి వాళ్ళు ఎలా ప్లాన్ చేస్తారో తప్ప నాకంటూ ప్రత్యేకమైన స్ట్రాటజీ ఏం లేదు. ఓకే. సినిమా తీసుకెళ్ళడానికి కొంచెం కష్టపడాలి ఖచ్చితంగా. అవునవును, అది ఎటు తీసుకెళ్తే అటు వెళ్ళిపోతాను. సినిమా వరకు మాత్రం 100% ఎఫర్ట్స్ పెట్టి చేస్తాను. ఇంక తర్వాత ఇవన్నీ నాకు మాట్లాడటం తెలీదు. సో ప్రమోషన్స్ అంతా అందుకనే కొంచెం భయంగా ఉంటుంది నాకు. ఇంకా అలవాటు అవ్వలేదు మీకు అయితే? అసలు అవ్వదాం ఇంకా ఎప్పుడు ఇలాగే ఉంటుంది అంటే ప్రతి సినిమా కొత్తగానే ఉంటుంది అంతే. ఏంటి సార్ అంటే బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ఈ నెల జూలై 4న ఉప్పు కప్పు రంగు అమెజాన్లో స్ట్రీమ్ కాబోతుంది. అవును. నెక్స్ట్ వీక్ 11th ఓబామా అయ్యో రామ రాబోతుంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉండటం ఒక హీరోగా ఎలా అనిపిస్తుంది? అంటే చాలామంది హీరోల సినిమాలు కొంచెం ఒక 2 నెలలకు ఒకటి 3 నెలలకు ఒకటి లెక్క చాలామంది ఏడాదికి ఒక సినిమాలు చేసేవాళ్ళు కూడా ఉన్నారు. బ్యాక్ టు బ్యాక్ ప్రేక్షకులు పలకరించడం ఎలా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుందండి. మరి ఇంత బ్యాక్ టు బ్యాక్ అని నాకు లేదు. ఇది ప్లాన్లు లేకుండా అలా సెట్ అయిపోయింది. కొంచెం గ్యాప్ ఉంటే బాగుంటుంది అనిపించింది. బట్ ఓకే, ఇంకా అన్నీ మన చేతిలో ఉండదు కాబట్టి లక్కీగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు వస్తున్నాయి అన్న హ్యాపీ ఉంది. అవి ఆడాలి అని కోరిక కూడా ఉంది. అదృష్టం సార్, బ్యాక్ టు బ్యాక్ సినిమాలు మీ రిలీజ్ అవ్వటం, ఒక ఆర్టిస్ట్గా బిజీగా ఉండటం. అంటే బిజీగా ఉంటుంది, అదృష్టం. ఎంతో మంది ఎదురు చూస్తుంటారు అంటే ఆర్టిస్ట్ అవ్వాలి, హీరో అవ్వాలని వెయిట్ చేస్తుంటారు. అలాంటిది మీరు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉండటం, ప్రతి నెల ఏదో ఒక సినిమా మీద రిలీజ్ అవుతుంది. సో అలా ప్రేక్షకులు పలకరించడం కూడా నిజంగా ఒక రకంగా లక్కీ, అదృష్టం అని అనుకోవాలి. థ్యాంక్ యూ. సరే, మీరు ఎలా ఫీల్ అవుతారు సార్ దీన్ని ఎలా రిసీవ్? అంటే ఒకప్పుడు సినిమాల కోసం కష్టపడి సినిమాలకు అవకాశం కోసం కష్టపడిన మీరు ఇప్పుడు వరుసగా సినిమాలతో బిజీగా ఉండి, అంటే మీకంటూ ఒక ప్రత్యేకత ఇమేజ్, అంటే సుహాస్ సినిమాలంటే ఒక నమ్మకం ఆడియన్స్కి, అలా ఒక స్థాయిని ఒక మీకంటూ ఒక వాళ్ళ ప్రేక్షకుల గుండెల్లో ఒక చిన్న స్థానం సంపాదించుకోవటం ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుందండి నాకు. ఇంత బిజీ అవ్వడం నిజంగా చాలా కోరుకున్నాను, చాలా మేనిఫెస్ట్ చేసుకున్నాను బిజీ అవ్వాలి యాక్టర్గా అని. సో లక్కీగా ఇప్పుడు తమిళ నుంచి కూడా అవకాశాలు వస్తున్నాయి. అవును. సో అటు ఇటు చాలా హెక్టిక్ ఉంది స్కెడ్యూల్ నెక్స్ట్ 1.5 year వరకు. దేవుడికి థ్యాంక్స్ చెప్పుకుంటాను. అండ్ నాతో సినిమాలు చేసిన డైరెక్టర్లు అందరికీ థ్యాంక్స్ చెప్తాను. 4 మంచి సినిమాలు చేయబట్టి ఇంకొన్ని అవకాశాలు వస్తున్నాయి. సో థ్యాంక్స్ అంతా నా ఫ్రెండ్స్కి, డైరెక్టర్స్కి, వాళ్ళే బిజీ చేశారు. ఓకే. యా.